స్టెర్లింగ్ నమ్మకాలు ఎన్నైనా నిజమొక్కటే. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి నాయక హృదయపూర్వక శుభాకాంక్షలు. గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే, అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా. టీ న్యూస్ #1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. పరేడ్ గ్రౌండ్స్ నుంచి లైవ్ ని చూద్దాం. అయితే హైదరాబాద్లో ప్రపంచ సంస్కృతుల సమ్మేళనం ఉంది. తుర్కులు, అఫ్ఘన్లు, అరబ్లు, ఇరాకీలు, పర్షియన్లు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఆహారం పట్టుకొచ్చారు. అక్కడి ఆహార్యం మనకిచ్చారు. మనకు వాళ్ళ భాషలలో ఉండే యాసల్లోని అందం నేర్పిండ్రు, ఆటలు నేర్పిండ్రు, పాటలు నేర్పిండ్రు. ఇంకా గుజరాతీలు ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, సింధులు, జైసల్మీరు, గంగా యమున ప్రాంతీయులు, బెంగాలీలు, మలయాళీలు. అరే ఒక్కళ్ళేంది, మొత్తం దునియాలో ఉన్న అన్ని సంస్కృతులు ఉన్నటువంటి మంచి మన హైదరాబాద్లో జబర్దస్తి కనిపిస్తుంది. మరి ఇటువంటి హైదరాబాద్ మన సొంతమైనందుకు మనం సంతోషిద్దాం. మనకు తెలుసు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఉన్న చోటే ఊరు కట్టుకోమన్నాడు సుమతి శతకారుడు. అందుకే మన నిజాం నవాబ్ ఏం చేసిందంటే మూసీ నది ఒడ్డును కట్టిండు. ख़वातीन हज़रात, आपके सामने की जानिब किले की दीवार की जानिब आप देख रहे हैं खदावर तस्वीर हमारे 29वीं रियासत तेलंगाना के पहले वजीर आला जनाब के चंद्रशेखर राव साहब की। दरमियान में आपको सरकारी लोगो भी नजर आ रहा है। रियासत तेलंगाना का सरकारी लोगो, इसके बारे में आपको बताएं, 29 मई 2014 को रियासत तेलंगाना के सरकारी लोगो को मंजूरी दी गई है। मुल्क की 29वीं रियासत का यह सरकारी लोगो बहुत मुनफरिद है, बहुत यूनिक है। इसमें तेलुगु, उर्दू और अंग्रेजी जबानों में हुकूमत तेलंगाना तहरीर किया गया है। इस सरकारी लोगों में सत्यमेव विजयते को भी शामिल किया गया है, जिसमें हमारी कौमी यकजहती, कौमी विखार, हमारी अजमत, हमारी सरबुलंदी, हमारे कौमी अजाइम की भरपूर अक्कासी होती है। अलामत अशोका, काकतिया कमान और चारमीनार को निहायत मुनफरिद अंदाज में सरकारी लोगों में तरतीब दिया गया है। तश्कील रियासत तेलंगाना के साथ ही यानी आज ही के दिन 2 जून 2014 से इस सरकारी लोगों के बाकायदा इस्तेमाल का आगाज किया जा रहा है। Telangana state formation is an historic resolve of both the people and the political parties in the region. That is inhabited by more than 4.5 crore people, thanks to age-old struggle and sufferings that the Telangana people had undergone. The present stage is set for completing the process of state formation. The people are in the cheerful mood for celebrating the new year differently for the first time in the history of Telangana. The Telangana movement did not remain silent as scores of its students and youth committed suicides day in, day out in almost all parts of the region. It is the historic resolve of the students and youth that had ignited the silent masses into action once again. The silent movement became violent, one with hundreds of such youth sacrificed their most valuable thing in life, that is life itself. Nowhere in the world movements of students and youth that one witnessed such self-immolations as was the case with Telangana. Jai Telangana. బాయ్ సాబ్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ గారు ఆంగ్లంలో చెప్పినట్టు, అమరులు వారి త్యాగ ఫలంగా అందించారు. మరి తెలంగాణ పోరాట వీరుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒక కొమరం భీం, ఒక దొడ్డి కొమరయ్య, ఒక సాకలైలమ్మ, ఒక షేక్ బందగి, ఒక తురేబాజ్ ఖాన్, ఒక షోయబుల్లా ఖాన్, రావి నారాయణ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ, దాశరథి, వట్టికోట అల్వారు స్వామి, భీమరెడ్డి నరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ మనకి యాదికొస్తారు. ప్రజాకవి కాళోజీ, మన కాళన్న ఎవరు తనకు ఖాస్ దోస్త్, జాన్ మే జాన్, ప్యార్ మే ప్యార్ లాంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇస్తానప్పుడు కూడా, అరే నరసన్న నేను ఏం చేసినా ఇస్తానవరా అని డైరెక్ట్గా అడగలిగి
అలా అంత స్వచ్ఛమైన మనుషులకు, అచ్చమైన మనుషులకి ఒక ప్రతీక మన ప్రజాకవి కాళోజీ. అలాగే మరి మన సార్ చూస్తాడు జయశంకర్ సార్. జయశంకర్ సార్ని ఎట్లా మర్చిపోతాం? మన తెలంగాణ భాషను, తెలంగాణ గోసను, తెలంగాణ యాసను, ఈ భాష యాసలోని గొప్పదనాన్ని, ఆ గోషలో ఉన్న కష్టాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పిన సిద్ధాంతకర్త జయశంకర్ సార్ని ఎట్లా మర్చిపోతాం? జయశంకర్ సారు ఆడ ఆకాశం నుంచి ఆశీర్వచనం చేస్తుంటే గుండెలల్లా ఎట్లా ఉన్నదంటే, సార్ను తలుచుకుంటే కొంచెం గుండె కూడా కన్నీళ్లు గారుస్తుంది. నిజంగా తెలంగాణ కోసం ఎంతమంది ఎన్నితిల త్యాగాలు చేసిండ్రు. ఇది ఒక నవోదయంగా, మహోదయంగా, ఉజ్వలోదయంగా, ఒక అరుణోదయంగా, ఒక స్ఫూర్తి భానోదయంగా నిన్న నడి రాత్రి హుస్సేన్ సాగర్ ఆ ఒడ్డున నెక్లెస్ రోడ్, ఈ ఒడ్డున ట్యాంక్ బండ్ చూసిండ్రా? మన అమరవీరుల స్తూపం అసెంబ్లీకి, ఆల్ ఇండియా రేడియోకి నడమల గన్ రాక్ పార్క్ అమరవీరుల స్తూపం. అక్కడ ఎంత టీవీగా నిలబడున్నది. ఎన్ని పూలు పెట్టినాం, ఎన్ని దండాలు పెట్టినాం, ఎన్ని అంజరులు గట్టించినాం, ఎన్ని నీరాజనాలు సమర్పించినాం. ఎంత చేసినా తక్కువనే. 1969 అమరవీరుల స్తూపం అక్కడ గన్ రాక్ దగ్గర అసెంబ్లీకి, ఆ అసెంబ్లీ పక్కనే మరి మజీదు, ఆ పక్కనే పబ్లిక్ గార్డెను, అక్కడ జూబ్లీ హాలు. ఒకప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్, ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ ఇక్కడ పెట్టిండు నిజాం రాజు. అక్కడ జంతువులకు నీళ్లు తాగేందుకు హుస్సేన్ సాగర్లకు వెళ్ళి బషీర్ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి, ఫ్లైఓవర్ అప్పుడు లేదు కానీ ఆ రోడ్డు మీద, ఆ రోడ్డు మించి కాదు, రోడ్డు కిందికి వెళ్ళి, రోడ్డు మీదనేమో మనం పోతాం, సైకిళ్ళు, రిక్షాలు. అరే రిక్షాలు అయితే కనిపించడే బంద్ అయినాయి. రింజిమ్ రింజిమ్ హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్ అనే పాట యాదకు వస్తుంది. కానీ రిక్షాను చూడాలంటే మళ్ళా చాలా కష్టపడాలి, ఏ బేగం బజార్కు పోవాలి. అటువంటి రోడ్డు కింది నుంచి పబ్లిక్ గార్డెన్ దాకా నీళ్లు పోయినాయి ఆ మొక్కలకు, ఆ జంతువులకి. అటువంటి అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ నిజాం నవాబుల కాలంలో ఉంది. పరేడ్ కమాండర్ గారికి పరేడ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ శ్రీ ఎన్ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, ఏఎస్పీ భద్రాచలం. Parade second in command, handing over the parade to the parade commander, Shri N. Prakash Reddy, IPS. ఎన్ ప్రకాష్ రెడ్డి గారు బిట్స్ పిలానీలో BE MSc చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 2 సంవత్సరాలు సేవలందించి, ఆ తర్వాత IPS సాధించి గ్రే హాండ్స్లో కూడా సేవలందించి ప్రస్తుతం మన ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీగా ఉన్నారు పరేడ్ కమాండర్ ప్రకాష్ రెడ్డి. కమాండర్ గారిని మన సెకండ్ ఇన్ కమాండ్ నరసింహ గారు తీసుకువెళ్తున్నారు పరేడ్ హ్యాండ్ ఓవర్ చేసేందుకు. ఇందాకే గుర్తు చేసుకున్నాం, కొద్దిసేపట్లోనే ఏం చేస్తారు మన ప్రియమైన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ముఖ్యమంత్రి గారికి ముందు ఇంకా ప్రముఖులు ఎందరో ఏం చేశారు, ఏం చేస్తున్నారు. పరేడ్ కమాండర్ గారికి పరేడ్ను అప్పగించి సెకండ్ ఇన్ కమాండర్ ఆ కవాతులో పాల్గొనేందుకు వెళ్ళారు. పరేడ్ ప్రస్తుతం విశ్రామ స్థితిలో ఉంది. మరి ఏ పండగైనా, జాతీయ పర్వదినమైనా, మన తెలంగాణ రాష్ట్ర పండగైనా ఈ పండగకు ఒక అందాన్ని, ఒక హుందాను ఇచ్చేది పరేడ్. ఒక్కసారి చూడండి ఆనంద సందర్భం. మన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGP శ్రీ అనురాగ్ శర్మ గారు సెల్యూట్ డాష్ పైకి వచ్చారు.
డీజీపీ గారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. మన కొత్త రాష్ట్రానికి కొత్త డీజీపీ అనురాగ్ శర్మ గారికి అభివాదాలు, అభినందనలు. గౌరవనీయ డీజీపీ అనురాగ్ శర్మ గారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఉన్నతాధికారులు డీజీపీ గారిని అభినందిస్తున్నారు. అలాగే ఇప్పుడే నూతనంగా ఏర్పడింది, కొత్తగా కొలువు తీరింది మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మంత్రివర్గం. ఆ మంత్రులందరూ ఏం చేశారు? గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మన నవ తెలంగాణ కోసం, భవ్య తెలంగాణ కోసం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 14 ఏళ్ళు ఈ తరంలో సాగిన పోరాటం అయితే 69 పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణని కలవరిస్తూ కలలు కంటూ కలలు నిజమైన వేళ ఆనందాన్ని పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది ఈ వేదిక. A 60-year-old emotional struggle has finally paid dividends for the people of Telangana. The most unique and touching feature of struggle has been the people here have not taken their lives to attain their goal. They have taken their own lives for it. We have to salute the martyrs of Telangana. Telangana ho Telangana. We salute the martyrs who sacrificed their lives. Stand up strong and say proudly, I love my Telangana. It's my Telangana. Jai Telangana. పోరాటాలే ఊపిరిగా, ఆశయ సాధనే జయంగా అడుగేసిన వారి కళ్ళల్లో కోట్ల కాంతులు మెరిసిన శుభవేళ ఇది. తెలంగాణ ప్రజానీకానికి ఇంత గొప్ప పండగ అందచేసిన మొత్తం మన దేశానికి, సమాజానికి, ప్రకృతికి, భగవంతుడికి, యావత్ ప్రపంచ శక్తికి ధన్యవాదాలు అందజేస్తుంది తెలంగాణ ప్రజానీకం. ఈ గడ్డ పలకిస్తున్నది, ఉరిమే ఉత్సాహంతో పరవశిస్తున్నది, గజ్జ కట్టి చిందేస్తున్నది. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ పదం పట్టి పాడుతున్నది, ఆడుతున్నది. ఈ ఆనందం ఆకాశాన్ని అంటుతున్నది. ఒక్కసారి చూడండి, కింద భూమి మీద ఆకాశం నిజంగా బుక్కాగులాలు జల్లుకుంటున్నాయి అన్నంత ఆనందంగా కనిపిస్తోంది. మొత్తం తెలంగాణ, మొత్తం మన తెలంగాణ నేల పలికిస్తున్నది. ఈ క్షణం ఆనంద వీక్షణం. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ లైవ్ ని చూద్దాం. టీ న్యూస్ నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు. గంపా వేణుగోపాల్ అండ్ కుర్మాచలం తెలంగాణ ఎన్ఆర్ఐ ఫామ్ ఫౌండర్ మెంబర్స్. చంద్రశేఖర్ గౌడ్ ప్రెసిడెంట్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు. దివాకర్ రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల, ఆదిలాబాద్. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హోటల్స్ అండ్ రిసార్ట్స్ రంగంలో జాతీయంగా, అంతర్జాతీయంగా ట్రెండ్ సెటర్ గా ఉన్న సుచిర్ ఇండియా వారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమ నేతకు, తెలంగాణ విజయదాతకు, ముఖ్యమంత్రి అధిష్టాతకు, తెలంగాణ ప్రగతి గీతికి మహాయశస్వి శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజయ విరాజనాలు. జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే, కొల్లాపూర్. ఎగసిపడే జలపాతాల తీరు, సుగుణ పంపుల జోరు, కృష్ణా గోదావరి ప్రవాహాలను తలపించే సుగుణ పంపులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే, ధర్మపురి.
రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హోటల్స్ అండ్ రిసార్ట్స్ రంగంలో జాతీయంగా అంతర్జాతీయంగా ట్రెండ్ సెటర్ గా ఉన్న సుచిర్ ఇండియా వారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లికార్జున స్వామి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలతో బండారి సాయమ్మ, ముత్యం రెడ్డి, తాహీర్ బిన్ సలాం, నారాయణ రెడ్డి, ఆప్కో కిషన్, బోధ్ మండల టీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా. మనం వాడే ఎరువులు, మందులు పంటకు పోషకాలు అందించేవిగా, పంటను రక్షించే విధంగా ఉండాలి. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఎరువులు, మందులు వాడండి, అధిక దిగుబడులు పొందండి. మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవే మా శుభాభినందనలు. బోడికి సోఫా ఎమ్మెల్యే చెప్పదండి. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు. ఆరూరి రమేష్, ఎమ్మెల్యే వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా శ్రీ కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో వారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నారదాసి లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ, పొలిట్ బ్యూరో సభ్యుడు, కరీంనగర్. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హోటల్స్ అండ్ రిసార్ట్స్ రంగంలో జాతీయంగా అంతర్జాతీయంగా ట్రెండ్ సెటర్ గా ఉన్న సుచిర్ ఇండియా వారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు. పి ప్రభాకర్ రావు, చైర్మన్, రావుస్ జూనియర్ కాలేజెస్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. రూప్ సింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు. పి ప్రభాకర్ రావు, చైర్మన్, రావుస్ జూనియర్ కాలేజెస్. మీ ఫ్రిడ్జ్ అమ్మేయాలా? సోఫా అయినా, మరి ఏసీ అయినా, ఏది అమ్మాలనుకున్నా డౌన్లోడ్ చేయి క్వికర్ యాప్. ఇంకా మొబైల్ తో ఫోటో తీ, ఇంకా క్వికర్ లో సామాన్ అమ్మే. నో ఫికర్, అమ్మే క్వికర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అభినందనలు. దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉల్లెంగుల పద్మ ఏకానందం, జెడ్పీటీసీ, తిమ్మాపూర్. తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు. దీర్ఘకాలిక మీ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరకలేదా? 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన డాక్టర్లచే చికిత్స. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. కనకారెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజ్గిరి. ఎస్ఆర్ డిజి స్కూల్ స్ట్రాంగ్ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ తో 2014 ఐఐటి మెయిన్స్ లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 3వ స్థానంతో పాటు మరెన్నో అత్యుత్తమ ర్యాంకులు. ఐఐటి లక్ష్యం మీదైతే మీ గమ్యం ఎస్ఆర్ డిజి స్కూల్స్. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ. మీ ఫ్యామిలీ కార్ అమ్మేయాలా? లగ్జరీ కార్ అయినా, 5 సీటర్ అయినా, లేదా ఎస్యూవీ, ఏది అమ్మాలనుకున్నా డౌన్లోడ్ చేయి క్వికర్ యాప్. ఇంకా మొబైల్ తో ఫోటో తీ, ఇంకా క్వికర్ లో కార్ అమ్మే. నో ఫికర్, అమ్మే క్వికర్. ఈ అబ్బాయి పాదాలకు మొదట్లో సౌకర్యవంతమైన షూస్ లేవు. లాన్సర్ షూస్ లో ప్రత్యేకంగా రూపొందించిన లేయర్స్ నాణ్యత, సౌకర్యం, మన్నికతో పాటు పట్టుజారకుండా చేస్తాయి. ఎదిగే పాదాల కోసం, స్కూల్ పిల్లల కోసం లాన్సర్ ఫుట్ పేర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. వగ్గు దామోదర్, ఎంపీటీసీ, దాచారం, బెజ్జంకి మండలం, మానుకొండూరు నియోజకవర్గం, కరీంనగర్. టీ న్యూస్, నంబర్ 1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. పారాగ్రౌండ్స్ నుంచి లైవ్ ని చూద్దాం. సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఏమన్నా అంటే మన దేశంలో ఉన్న సగంకు పైగా రాష్ట్రాలు మన తెలంగాణ కంటే చిన్నవి. ఇక తెలంగాణ చిన్న రాష్ట్రం ఎట్లయితుంది? భౌగోళిక విస్తీర్ణం చూడుండ్రి. పశ్చిమ బెంగాల్ కంటే, కేరళ కంటే కూడా మనం పెద్దగా ఉన్నాం. పశ్చిమ బెంగాల్, కేరళ అనగానే మనకు బాగా గుర్తొస్తాయి. ఒక నోబెల్ ప్రైజు రవీంద్రనాథ్ ఠాగూరు, లేకపోతే అమ్మో బాగా బాగా చదువుకున్నోళ్ళు ఒక వందే మాత్రం, ఒక జనగణమన అని. కేరళ సంగతి మనకి ఎరికేనా, ప్రపంచం అంతటా కనిపిస్తుంది కేరళలో. అగో ఆ రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం పెద్దది.
ఆర్థిక స్వయం పోషక రీత్యా గమనిస్తే కూడా ఎంతో ముందుంటాం మనం. మన సంస్కృతి, సిరులు, సహజ వనరులు, నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఆ వనరుని సద్వినియోగం చేసుకోవటం. భౌగోళిక వనరులు, ప్రాకృతిక వనరులు ప్రకృతి ఇస్తే, మానవ మేధో వనరుల్ని మన సంకల్ప శక్తి ఇస్తుంది. ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నామన్నది ఎంత ప్రధానమో, ఎంత గట్టిగా ఆచరణలోకి తెచ్చామనేది ఎంత ప్రధానం అంటుంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే భావి కార్యాచరణకు మన జయశంకర్ సార్ చెప్పిన మాటలే చుక్కాని అంటారు, మన కాళన్న బాటలే చుక్కాని అంటారు మన కేసీఆర్ గారు. అద్భుతమైన ఈ అందమైన పండగ ప్రాంగణంలో జయ తెలంగాణ నినాదాలు మిన్నుముడుతున్నాయి. రోడ్ల మీద వందలు కాదు వేల మంది ఉన్నారు. మరి ఈ పండుగ ప్రాంగణంలో కూడా వేలాది మంది వచ్చారు. ఇలా లక్షలాది మందిని ఉద్దేశించి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి సందేశం అందించేందుకు వస్తారు. కొద్దిసేపట్లోనే వారిని స్వాగతించేందుకు మన తెలంగాణ రాష్ట్ర ఉన్నత అధికార బృందం, ప్రజా ప్రతినిధి బృందం, ఇంకా ఎందరో పెద్దలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గౌరవనీయులైన మన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్లే కాకుండా మన పక్క రాష్ట్రాలు అన్నీ, ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, మరి జాతీయ స్థాయికి చెందిన వాళ్ళు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పండుగను, ఈ సంబరాన్ని ఆనందంగా జరుపుకునేందుకు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని కూడా కలగలుతున్నారు, శుభాకాంక్షలు అందజేస్తున్నారు. तासीस तेलंगाना के मौके पर यौम तासीस रियासत तेलंगाना में शिरकत करने वाले दस्तों की तफसील आपको बताते चलें। इसमें हिस्सा ले रहे हैं 4थी बटालियन मामनूर पुलिस लाइंस वरंगल, इसकी क़यादत कर रहे हैं जनाब यू लक्ष्मण, रिजर्व इंस्पेक्टर। 7वीं बटालियन डिचपल्ली जिला निजामाबाद, इसकी क़यादत कर रहे हैं जनाब डी कृष्णा, रिजर्व इंस्पेक्टर। 12वीं बटालियन अन्य भर्ती जिला नलगुंडा, इसकी क़यादत कर रहे हैं जनाब एम सुरेश बाबू, रिजर्व इंस्पेक्टर। 13वीं बटालियन मंचियाल जिला आदिलाबाद, इसकी क़यादत कर रहे हैं जनाब जे कृष्णमूर्ति, रिजर्व इंस्पेक्टर। 15वीं बटालियन सत्तुपल्ली जिला खम्मम, इसकी क़यादत कर रहे हैं बी विथलेश्वर राव, रिजर्व इंस्पेक्टर। सिटी आर्म्ड रिजर्व हेडक्वार्टर, सिटी आर्म्ड रिजर्व हैदराबाद सिटी, इसकी क़यादत कर रहे हैं जनाब गोगलोत श्रीनु, रिजर्व इंस्पेक्टर। स्पेशल प्रोटेक्शन फोर्स SPF हैदराबाद, इस दस्ते की क़यादत कर रहे हैं जनाब शेख महमूद बादशाह, इंस्पेक्टर। होम गार्ड्स हैदराबाद, इसकी क़यादत कर रहे हैं जनाब यू बालराज, HG 3042। माउंटेड पुलिस, इसकी क़यादत कर रहे हैं जनाब जी इदिकील, असिस्टेंट रिजर्व सब इंस्पेक्टर। इसके अलावा आज की इस परेड में शामिल हैं ब्रॉस बैंड, पाइप बैंड। ब्रॉस बैंड की क़यादत कर रहे हैं जनाब जे पाइलन्ना, असिस्टेंट रिजर्व सब इंस्पेक्टर 681, 8वीं बटालियन कोंडापुर। ब्रॉस बैंड के दस्ते ने कई मरतबा ऑल इंडिया बैंड मुकाबलों में हिस्सा लेकर तमगे जीते हैं। पहली, दूसरी, चौथी, 7वीं, 8वीं, 10वीं, 11वीं और 13वीं बटालियनों की जानिब से ब्रॉस बैंड में शिरकत की जा रही है। पाइप बैंड 12वीं बटालियन SARCPL और सिटी आर्म्ड रिजर्व हेडक्वार्टर्स, इसकी क़यादत कर रहे हैं जनाब के पांडुरंगा राव, हेड कांस्टेबल 676, 12वीं बटालियन जिला नलगुंडा। आपको बताते चलें पाइप बैंड ने भी कई मरतबा ऑल इंडिया बैंड मुकाबलों में हिस्सा लिया है और इसे तमगों और अवार्डों से नवाजा जा चुका है। భారతదేశంలో రాష్ట్రాలు 29, కానీ భారతీయ ఆత్మ ఒక్కటే అంటోంది. మన భారతీయ సంస్కృతి నాడైనా నేడైనా చెబుతున్న మాట అదే. అయితే కొత్త తెలంగాణ రాష్ట్రంలో మరి మన కొత్త బాధ్యతల్ని అటు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా నిర్వర్తించాలి. నిజంగా ఒక్కటి కాదు, రెండు కాదు, ఇంతకుముందు అనుకున్నట్టు పిల్లలు, పెద్దలు, సార్లు అంటే బళ్ళల చదివేపెట్టోళ్ళు, యూనివర్సిటీ సార్ల దాకా పెద్ద పెద్దలు, సాహితీవేత్తలు, మేధావులు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, ఇక కళాకారుల సంగతి అయితే చెప్పేదే లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు, సజీవ జానపద సంస్కృతిని ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన తెలంగాణ ఈ పోరాటంలో ప్రజా కళల్ని ఒక ఆయుధంగా మలుచుకొని డోలును డాలుగా కాచుకుంది, డప్పు ధరలతో అదరగొట్టింది, గోచిగుంగడి పేద కళాకారులను సాంస్కృతిక ప్రతీకలుగా మార్చింది తెలంగాణ పోరాటం. అందుకనే సాంస్కృతిక మూలాల్ని మనం మన గుండె గుడిలో పదిలపరుచుకుందాం.
ఈ తెలంగాణ ప్రజల్లో మా చరిత్రను తవ్వుకున్న చరిత్రను ఏదో చరిత్ర పుస్తకాలుగా పరిమితం కాకుండా తలకెత్తుకుందాం, గుండెలో దాచుకుందాం, మనసులో పెట్టుకుందాం. మరి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహర్షుల తాత్విక దృక్పథాల లోతుల్ని మనం అర్థం చేసుకుందాం, అవగతం చేసుకుందాం. అర్థం చేసుకున్న ప్రతి మంచి అంశాన్ని ఆచరణగా మలుచుకుందాం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే, బంగారు తెలంగాణ నిర్మాణం అంటే జయశంకర్ సార్ చెప్పిన సంగతి ఏంటంటే బలహీన వర్గాల భాగస్వామ్యమే. ఆ మాటే మన కేసీఆర్ సార్ ఎప్పుడు చెప్తున్నాడు. వారి అభిప్రాయంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ కొంచెం నిర్లక్ష్యంకు గురైనా వాళ్ళందరికీ మనం అండగా నిలబడాలి, వాళ్ళందరినీ మనం గుండెలో దాచుకోవాలి, గుండెలో పెట్టుకొని వాళ్ళకి ఒక సంతృప్తినియాలి, అభయాన్ని ఇవ్వాలి అంటారు. అటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రతి ప్రయత్నంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. అందరూ ఎంతో ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్న సందర్భం వస్తున్నది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని స్వాగతించేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపట్లో వారు వేంచేస్తారు. వారు ముఖ్యమంత్రి గారు వేంచేస్తూనే వారిని చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంకా ఇతర ఉన్నత అధికార బృందం స్వాగతిస్తారు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని, అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ని, సెక్రటరీ టు గవర్నమెంట్ పొలిటికల్ గారిని, అలాగే స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్రోటోకాల్ గారిని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఇంకా ఎందరినో పరిచయం చేస్తారు. ఆ తర్వాత జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. తెలుగు జాతి హృదయ వీణ తెలంగాణ, మన తెలంగాణ ఘన తెలంగాణ, అశ్రుజలం అగ్నికణం వికసించిన మాగాణ, భరతమాత మణిమేఖల కింకిణి కును నిక్వాణ, గోదావరి కృష్ణవేణి జడపాయల విరిబోణి, మంజీర మనోహర మృదుమంజుల పదరవళి, ప్రణవనాద తరంగాల మ్రోయు తుమ్మెదల రాణి, ప్రాణహిత పావన జల పరమ పుణ్యభూమి, విద్యారణ్యుని విద్యల దివ్యమైన మంజూషిక, నాగార్జునుని బోధనల నవ్యరత్నపేటిక, అమర శిల్పులందించిన శిల్ప దీపమాలిక, 1000 స్తంభాల వీరుల రుసు మనోహవాటిక, శాతవాహన ఇక్ష్వాకులు పల్లవ చాళుక్యులు, కాకతి కాపయ వీరులు ఘనతగున్న చరితార్థులు, షితాబ్ ఖాన్ సోమనాద్రి పౌరుషాగ్ని కోనలు, అక్కన మాదన మంత్రులు పాలించిన ఘనసీమ, జాను తెనుగు తేనెలగని పాల్కురికి వాంగ్మయచరి, భాగవత కథామృతనిది బమ్మెర సాహితీ సరసి, వాణిని తన రాణియన్న పిల్లల మర్రికి నెలవిది, రామాయణ రసధుని పండరినాథుని కృతి, రామదాసు హృదయశాల భద్రాచల కోవెల, వేముల వాడన శివుని వెన్నెల జిలుగుల శోన, బాసర సైకత శారద వరదాయిని విద్యామయి యాదగిరి నరసింహుని నయనోజ్వల హేళ, మూసీనతి భాగ్యనగర చార్మినారు రంజిత, మూసీ తట భాగ్యనగర చార్మినారు రంజిత, కుంతాల తరంగిణి నిర్మల జలసేవిత, రైతన్నల పెన్నిధి ఇందూరు రామసాగర, కొంగున బంగారు నగల సింగరేణి శోభిత. బతుకమ్మల పాట పూల పరిమళాల తోట, జానపదుల కూడలి సమ్మక్క సారమ్మ జాతర. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతుంది. గౌరవనీయ మన నవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంచేశారు. కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతోంది తెలంగాణ ఆవిర్భావోత్సవ వేడుక, తెలంగాణ ఆవిర్భావోత్సవ వేదిక.
Ladies and gentlemen, the Honorable Chief Minister. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్వాగతం పలుకుతుంది వేదిక.